మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. అకారణంగా స్థానిక సర్పంచ్ తమను విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ నిరసన చేశారు. గత 26 సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ సేవలందిస్తున్న తమను ఎలాంటి స్పష్టమైన కారణాలు తెలియజేయకుండా విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఈ సందర్భంగా నాగంటి మంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా గ్రామ ప్రజల సమక్షంలో అవమానకరంగా ప్రవర్తించారని, తన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్య నిష్పక్షపాతంగా విచారించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ యొక్క ఘటన గురించి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని మంగమ్మ గారు చేసిన తప్పేంటి, అన్నం మంచిగా లేదా, కూర మంచిగా లేదా, లేకుంటే గత 26 సంవత్సరాల నుండి మరి ఎప్పుడైనా అన్నంలో ఏదైనా తేడా వచ్చిందా, కూరలో ఏమైనా తేడా వచ్చిందా, పిల్లలు భోజనం చేసిన తర్వాత అది వికటించి ఏమైనా అస్వస్థతకు గురయ్యి మరి ఏమైనా ఇబ్బంది పాలయ్యిర్రా అనేది కూడా మేము మీడియా ముఖంగా మేము అడగటం అనేది జరుగుతుంది. మాకు దీని మీద ఒక సరైన వివరణ ఇచ్చి మరి మంగమ్మ గారిని విధులని ఏ విధంగా తొలగించారో అని చెప్పానని దాన్ని స్పష్టంగా మాకు లిఖితపూర్వకంగా, రాతపూర్వకంగా మాకు అందించగలరని మేము మీడియా ముఖంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము అడగటం జరుగుతుంది. 50 రూపాయలు చేసిన నేను చెప్పాలి, నిన్ను తీసేస్తాను అమ్మ, నువ్వు వద్దు, నువ్వు పక్క గురుపులు ఉన్నాయని నాకు చెప్పాలి. తీర్మానం నాకు తెలియకుండా రాసి నేను కూడా గురుపులు లీడర్ని, పెద్ద గురుపులు లీడర్ని. ఇక్కడున్న గురుపులు నేను పెద్దదాన్ని. ఫస్ట్ పిల్లల చెప్పాను, నా మీద ఎలాంటి కంప్లైంట్ ఉందో సార్ అడగండి. మంగమ్మ వద్దని కంప్లైంట్ ఉందని చెప్పాలి. నాకు కారణం ఏందో నాకు కావాలి.